వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం. ఈ సమాచారం అవగాహన లేకుంటే పెన్షనర్లకు కలిగే సమస్యలు ఇవే. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం. ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేస్తున్నప్పుడు విశ్రాంత ఉద్యోగి సర్వీస్ పెన్షన్ మరియు కుటుంబ పెన్షన్ రెండు పెన్షన్లు తీసుకుంటున్నప్పుడు వేరువేరుగా ఈ ఫైలింగ్ చేయాలా లేదా ఒకటిగా కలిపి చేయాలా అనే సందేహం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సర్వీస్ పెన్షనర్లు తన భర్త లేదా భార్య యొక్క ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నట్లయితే, అంటే రెండు రకాల పెన్షన్లు తీసుకుంటున్నట్లయితే వీరికి సబ్ ట్రెజరీ అధికారి సిఎఫ్ఎంఎస్లో వేరువేరుగానే బిల్లులు సబ్మిట్ చేస్తారు. కానీ రెండు కలిపి సర్వీస్ పెన్షన్ యొక్క అకౌంట్లో మొత్తం అమౌంట్ని జమ చేస్తారు. వీరు సబ్ ట్రెజరీ అధికారి నుంచి ఫామ్ 16 తీసుకున్నప్పుడు సర్వీస్ పెన్షన్ యొక్క 12 నెలల పెన్షన్ను విడిగా ప్రతి నెల ఒక కాలంలో చూపిస్తారు. అలాగే పక్కన మరో కాలంలో ఫ్యామిలీ పెన్షన్ 12 నెలల అమౌంట్ని మొత్తం చూపిస్తారు. ఈ రెండు కలిపి మొత్తం పెన్షన్ అమౌంట్గా చూపిస్తారు. ఇప్పుడు అలా చూపించడం లేదు. అడిగితే రెండు రకాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు ట్రెజరీ వారు. సబ్ ట్రెజరీ అధికారి ఈ రెండు పెన్షన్లు కలిపి ట్యాక్స్ పరిధిలోకి వచ్చినట్లయితే ట్యాక్స్ తగ్గిస్తారు. తగ్గించిన ఇన్కమ్ ట్యాక్స్ మొత్తాన్ని సబ్ ట్రెజరీ అధికారి టీడీఎస్ చేస్తారు. మొత్తంగానే చేస్తారు తప్ప విడివిడిగా చేయరు. పెన్షనర్ ఫామ్ 16 తీసుకొని ఈ ఫైలింగ్ ఒకటి చేస్తేనే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు గమనికను చూస్తూ ఉన్నాం. పెన్షనర్కు వచ్చినటువంటి సందేహం ఏంటంటే విడివిడిగా చేయాలా లేదా ఒకరికే చేయాలా అనేది. ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అలా చేయరు, ఒకరిగానే పరిగణలోనికి తీసుకొని ఈ ఫైలింగ్ని చేస్తారు. ఆ విషయాన్ని పెన్షనర్లు గమనించాలి. కొంతమందికి సర్వీస్ పెన్షన్ ఒక ట్రెజరీలోను, ఫ్యామిలీ పెన్షన్ మరో ట్రెజరీలోను తీసుకుంటుంటారు. రెండు పెన్షన్లు వారి అకౌంట్లోనే జమ అవుతాయి. అలాంటి సర్వీస్ పెన్షనరు ట్యాక్స్ ఏమైనా తగ్గించారా అనేటువంటి విషయాన్ని గమనించాలి. తగ్గించకపోతే రెండు స్టేట్మెంట్లను తీసుకోవాలి, లేదా బ్యాంకులో స్టేట్మెంట్ తీసుకొని ఆ మొత్తం అమౌంట్ని ఆడిటర్ గారి ద్వారా ఈ ఫైలింగ్ చేయాలి. ట్యాక్స్ పడినట్లయితే చెల్లించాలి. ఈ సమాచారం తెలియక చాలామంది పెన్షనర్లు ట్యాక్స్ పడలేదని ఈ ఫైలింగ్ చేయటం లేదు. పెన్షనర్లు గమనించినట్లయితే ఈ కేవైసీ కూడా రెండు పెన్షన్లుగానే వేరువేరుగా చేయడం జరుగుతుంది. సర్వీస్ పెన్షన్కి ఫ్యామిలీ పెన్షన్కి వేరువేరుగా చేయడం జరుగుతుంది. ముందు సర్వీస్ పెన్షన్కే చేస్తారు, తదుపరి సబ్ ట్రెజరీ వారు కుటుంబ పెన్షన్ కూడా చేయాలన్నప్పుడు చేస్తుంటారు. రెండు పెన్షన్లు తీసుకున్నప్పుడు డిఏ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారికి ఒక పెన్షన్కి మాత్రమే ఇస్తారు. ఎక్కువగా సర్వీస్ పెన్షన్కి ఇస్తుంటారు, లేదా ఎక్కువ బేసిక్ పెన్షన్ ఉన్న వారికి ఇవ్వమని సబ్ ట్రెజరీ అధికారిని దరఖాస్తు ద్వారా కోరవచ్చు. అంటే ఇక్కడ సర్వీస్ పెన్షన్ కన్నా కూడా ఫ్యామిలీ పెన్షన్కి ఎక్కువ బేసిక్ పెన్షన్ ఉన్నట్లయితే అటువంటి వారికి ఎక్కువ ఇవ్వమని చెప్పేసి మనం దరఖాస్తు చేసుకుంటూ ఉంటాం. డిఏ ఇవ్వమని దరఖాస్తు చేస్తూ ఉంటారు. కొన్ని సబ్ ట్రెజరీల్లో విశ్రాంత ఉద్యోగులకు రెండు పెన్షన్లకు డిఏ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగానే రెండు పెన్షన్లు తీసుకునే పెన్షనర్లు వారు గమనించుకొని సబ్ ట్రెజరీ అధికారికి తెలియజేసి తిరిగి ఒక పెన్షన్ను చెల్లించాలి. ఇలా చేయకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఆ మధ్యకాలంలో సబ్ ట్రెజరీ అధికారి వాళ్ళైతే నోటీసులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా రెండు పెన్షన్లు తీసుకుంటున్న వారికి వచ్చేటువంటి సమస్యలు. ఈ మధ్యకాలంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అమరావతి వారు ఉత్తర్వులు ఇచ్చి ఇలాంటి వారి సమాచారం తీసుకున్నారు. చాలా వరకు ఇలాంటి సమస్యలు తగ్గాయి. ముఖ్యంగా వేరువేరు ట్రెజరీల్లో పెన్షన్లు తీసుకునేటువంటి వారికి ఈ సమస్య వస్తుంది. వీటిని పెన్షనర్గా గమనించుకోవాల్సిన బాధ్యత పెన్షన్ల మీదే ఉంటుంది.